తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రైతులు ప్రతిపక్షాల యొక్క రెచ్చగొట్టే మాటలు నమ్మకండి, కష్టాల్లో పడకండి. ప్రతిపక్షాల యొక్క మాటలు నమ్మి అధికారులపైన దాడులు చేస్తే మీ పైన కేసులైతే ఆర్థికంగా నష్టపోతారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం పిల్లగాడే లేచి తిరిగి ఉరకలేడు. సంవత్సరంలోనే ఒకటే బడ్జెట్లో అన్ని పనులు జరగాలని ప్రతిపక్షాలు కోరడం అవివేకం. దానిని ప్రజలు కూడా నమ్మి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అధికారులపైన దాడులు చేయడం ఇంకా అవివేకం. ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది రేవంత్ అన్న ప్రభుత్వానికి. అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడే పట్టాలెక్కుతున్నాయి. త్వరలో మీకు ఒక సంవత్సరంలో ఇల్లు కానీ, రైతు రుణమాఫీ కానీ, రైతు బంధువు కానీ, ఉద్యోగాలు కానీ అనేక సంక్షేమ పథకాలను చేసే రేవంత్ అన్న ప్రభుత్వం మీ దగ్గరికి ఆశీర్వాదానికి వస్తుంది. అనేక పనులు చేసిన తర్వాతనే మీ దగ్గరికి వచ్చి మళ్ళీ ఓటు అడుగుతారు. కానీ ఇంకా సమయం 4 సంవత్సరాలు ఉండగానే హరీష్ రావు మాట, కేటీఆర్ మాట, కేసీఆర్ మాట నమ్మి మీరు అధికారులపై దాడులు చేయడం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోతారు, కేసుల పాలవుతారు. మీకు సమయం ఉన్నది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏమైతే పనులు చేయదో అప్పుడు ఓటు ద్వారా మీరు కాంగ్రెస్ పార్టీకి ఏమైనా గుణపాఠం చెబుతురు. కానీ అనవసరంగా ఇప్పుడు ప్రభుత్వం చేసుకునే కార్యక్రమాలలో మీరు సంఘ ద్రోహులు చేరి వారి మాటలు నమ్మి వారికి మీరు సంఘ విద్రోహం చేయడం పాడిపడి మీ భవిష్యత్తు పాడు చేసుకోవద్దని మేము కాంగ్రెస్ పార్టీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం.